హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జయ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి. సో ఆల్రెడీ ఇంట్లో పనులన్నీ చేస్తాను, కాకపోతే కొన్ని పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. బట్టలు ఉతకాలి, వంట చేయాలి, ఇలాగా ఇల్లు క్లీనింగ్, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇల్లంతా నీట్గా చేశాను. పిల్లలు ఏమొచ్చి బయట ఆడుకుంటున్నారండి బాల్కనీలో. నేనైతే ఇలా కూర్చున్నాను ఇప్పుడే. సో కొంచెం కాలు బాగా పీకుతున్నాయి అనేసి. అండ్ ఇంతకుముందు వీడియోలో మీకు షేర్ చేశాను కదండి, నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం అనేసి. అందుకోసం నేను డైలీ 5కి అంటే 5కి ఎలాగా లెగుస్తాను, కాకపోతే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి 5కి లెగుస్తున్నాను. స్కూల్ ఉంటే 4:30కి అలా లెగాలి. ఒక అరగంట నా కోసం నేను ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తానండి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంచెం స్టార్టింగ్ కదండి, బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయి ఒక వారం రోజులు స్టార్టింగ్ చేసేటప్పుడు. అది అలా అలవాటు అయిపోతే ఇంక మనకి బాడీ పెయిన్స్ అనేవి ఉండవు అనమాట. సో నేను స్టార్ట్ చేసి ఒక 3 days అవుతుంది. బాడీ పెయిన్స్ వస్తున్నాయి. కొంచెం అలా పనులు చేసుకుంటూ కాసేపు అలా కూర్చుంటున్నాను. ఆ పెయిన్స్ వల్ల ఒక వారం రోజులు అలా చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. ఇంకా మనకి పెయిన్స్ అనేవి ఉండవు అనమాట. బట్ ఇలా చేస్తూ ఉంటే అది మనకు అలవాటు అయిపోద్ది. అండ్ చాలా బాగుంటుందండి అలా చేయడం వల్ల. నాకు కూడా చాలా రీఫ్రెష్గా ఉంటుంది. మనకంటూ మనం టైం తీసుకుంటున్నాం అనే ఒక మంచి థాట్ వచ్చింది కాబట్టి. అలాగే మీరు కూడా మీ గురించి ఒక గంట లేదా ఒక అరగంట టైం స్పెండ్ చేసి ఎక్సర్సైజ్ కానీ యోగాస్ కానీ ఏదో ఒకటి చెయ్యండి. అది మన బాడీకి చాలా మంచిది. అండ్ మన మైండ్ కూడా చాలా రీఫ్రెష్గా ఉంటుంది. నేనైతే స్టార్ట్ చేస్తానండి. మార్నింగ్ ఒక అరగంట టైం ఉంటే ఒక గంట, టైం లేదు అనుకుంటే ఒక అరగంట అయినా సరే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. వార్మప్స్, ఎక్సర్సైజ్లు ఎక్కువ మన బాడీలో ఎక్కువ ఎక్కడైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నానండి నేను యూట్యూబ్లో చూసి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి. అందువల్ల అనమాట. అలాగే ఇల్లంతా క్లీన్ చేస్తాను. ఇదిగోండి, ఇవి నేను ఉతికిన బట్టలన్నీ మడత పెట్టలేదు, అవ్వలేదు. ఏదో ఒక పని వస్తుంది అండి సాయంత్రం నుంచి. నిన్న సాయంత్రం పిల్లలు స్నాక్స్ అడిగారని చెప్పాను కదండి, జంతికలు చేస్తానండి. జంతికలు ఫస్ట్ పూజ గది క్లీన్ చేసి దేవుడు సామాన్లు తోమేసి ఇంక సాయంత్రం 4:30 అలాగైంది. జంతికలు వేయడం స్టార్ట్ చేస్తానండి. కొంచెం పిండి కలిపి మా వారు హెల్ప్ చేస్తారు. జంతికలు వేసి ఇంక గిన్నెలాట తోముకొని బయటికి వెళ్ళి పని ఉంటే పిల్లల్ని ట్యూషన్ పెట్టి బయటికి అయితే వెళ్ళానండి. బయటికి వెళ్ళి వచ్చేసరికి 6:30 అలాగ అయింది. ఇంక వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేసి మళ్ళీ గిన్నెలన్నీ దోమేసి పడుకునేసరికి టైం పట్టేసింది. బట్టలు రేపు మడత పెడదాం అనేసి. ఇంకా చూడండి, పిల్లలు ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారమ్మా? ఏమాట? మా పాపలో ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే తను ఎక్కడైనా ఏమైనా మాటలు విన్నదంటే అది తను ఆడుకున్నప్పుడు మాటలు చెప్తుంది అనమాట. నిన్న నేను వాళ్ళ అన్నయ్య చదవలేదనేసి తిట్లు తిడతాను కదండి, ఆ మాటలన్నీ తిరిగి రిపీట్ చేస్తుంది అనమాట. పిల్లలు చదువుకున్నారా లేదా, చదువుకోకపోతే ఎలాగా, నేను మీకు ఒక పూట వంట చేయడం మానేసి మీరు ఎలా తింటారు, తినలేరు కదా, అలాగే మీరు కూడా చదువుకోకపోతే మీకే లైఫ్లో ఇబ్బంది అవన్నీ చెప్తుందనమాట. అవన్నీ నేను చెప్పినవేనండి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తానండి నేను. అంటే నేను ఇప్పుడు వంట చేయకపోతే మీకు ఫుడ్ ఎలాగ వస్తుంది, ఎలా తింటారు, మీకు బట్టలు అట్ట తొక్కకపోతే మీకు మళ్ళీ వేసుకొని బట్టలు ఎలా వస్తాయి, నేను ఇల్లు క్లీన్ చేయకపోతే ఇల్లు ఎలా క్లీన్గా ఉంటుంది, అలాగే మీరు చదువుకోకపోతే మీకు చదువు ఎలా చదువుకుంటే ఫ్యూచర్లో మీ లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు చదువుకుంటేనే ఫ్యూచర్లో మీకు బాగుంటుంది లైఫ్ అనేది. చదివి ఒక గంట అయినా సరే శుభ్రంగా చదువుకోండి అని చెప్తాను. వాళ్ళకి అయ్యేటట్టు క్లియర్గా చెప్తాను అన్నమాట. ఎగ్జాంపుల్గా అవి మా పాప ఆడుకునేటప్పుడు చాలా పిల్లలు ఉన్నట్టు చదువు చెప్తున్నట్టు చెప్తుంది అనమాట. చాలా నవ్వు వస్తుందండి. నేను అలాగే చెప్పింది అన్నీని. వాళ్ళ డాడీ విని నవ్వుకున్నాడు బాగానా, ఇలాంటి మాటలు బాగా చెప్తావు, చదువు దగ్గర అయితే వీక్గా ఉంటావు అంటే నవ్వుతుందనమాట. అదే అండి. సో పిల్లలకైతే జంతికలు చేశాను. అండ్ నాకైతే కొంచెం బాడీ పెయిన్స్ ఉండడం వల్ల కొంచెం స్లోగా నిదానంగా చేస్తున్నాను పనులు అనేవల్ల. ఇంకా బట్టలు అయితే నానబెట్టాను. నేను ఉతికానండి, మొన్న ఉతకలేదు. నేను ఉతికాను. 2 బకెట్ బట్టలు వేయడం వల్ల అన్నీ అయ్యాయి. ఈరోజైతే ఉతికిసుకుందాం. రేపు ఎలాగ అక్షయ తృప్తి కదా, పూజ చేసుకుంటాం కాబట్టి
ఎందుకని ఈరోజు కూడా ఉతికేద్దాం నానబెట్టాను. అండ్ వంట వచ్చేసి ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఎలాగ ట్యూస్డే కదా, మళ్ళీ రేపు నాన్ వెజ్ తినాం మేము. ఎగ్స్ తేవాలి, ఎగ్స్ లేవు, తెచ్చి అన్నం ఎగ్ కర్రీ చేస్తాం. మేము మా పిల్లలమేనండి, మా మరిది ఊరు వెళ్ళారు అదనమాట. అండ్ అలాగే మేము ఈ మధ్య బయటకు కూడా వెళ్ళామండి. సాటర్డే బీచ్కి వెళ్ళామండి. వ్లాగ్ తీద్దాం అనుకున్నానండి నేనైతే, కాకపోతే నైట్ టైం వెళ్ళాం అనమాట. అంత చీకటిగా ఉంటుంది కదా, అంటే లైటింగ్స్ ఉంటాయి కానీ నా ఫోన్లో అంత క్లారిటీ కనిపించదు అనేసి ఇంకా నైట్ టైము వ్లాగ్ తీయలేదండి. ఇంకా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ అలా సరదాగా బీచ్లో గడిపాం. వచ్చేసరికి 8:30 అలాగే అయింది. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఫస్ట్ టైం మేము నైట్ టైం బీచ్కి వెళ్ళాం. అంటే ఎప్పుడు సాయంత్రం పూట వెళ్తామండి మేము, కాకపోతే ఇప్పుడు కోళ్ళని పెంచుతున్నాం కదండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే కోళ్ళని మూసే వెళ్ళాలి, లేకపోతే ఎవరు లేరు కదండి కోళ్ళు చూసేవాళ్ళు, నేనే చూసుకోవాలి. సో ఆ రోజు ఏంటంటే కోళ్ళు మూసేసి 6 కల్లా స్టార్ట్ అయ్యాం అనమాట. ఇంకా వెళ్ళి వచ్చేసరికి 8:30 అలాగ అయింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కూడా. ఈ హాలిడేస్లో కొన్ని ప్లేసెస్ అనుకుంటున్నామండి వెళ్దామని, కాకపోతే ఈ కోళ్ళు వల్ల అవ్వట్లేదు. ఇంకా మేము అన్నవరం కూడా వెళ్దాం అనుకుంటున్నాం. మా ఆయనకి చెప్పాను అన్నవరం కూడా తీసుకెళ్ళి. మేము అన్నవరం ఎప్పుడు వెళ్ళాం అంటే పెళ్ళైన కొత్తలో తీసుకెళ్తారు కదండి, అప్పుడు వెళ్ళాం అనమాట. ఇంక వెళ్ళలేదు. సో అన్నవరం తీసుకెళ్ళమని అడుగుతున్నాను, వెళ్దామని అంటున్నారు. చూడాలి అవుతుంది అవ్వదు అన్నవరం అలాగా. యాక్చువల్ నాకు తిరుపతి కూడా వెళ్ళాలని ఉందండి. మా బాబుకి 6 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళాము. ఇలాగ వెళ్ళి అలా వచ్చామండి అంతే, అసలు వెళ్ళట్టే లేదు. అలాగైతే దర్శనం అయితే బాగా జరిగిందండి, కానీ నాకు మళ్ళీ వెళ్ళాలని ఉంది. మా వారిని తీసుకెళ్ళమంటున్నాను, మరి ఏం చేస్తారు చూడాలి. కొంచెం పిల్లలు కూడా ఎదిగారు కదా, పర్వాలేదు, జర్నీకి ఇబ్బంది ఉండదు అనేసి. అప్పుడైతే మా పాప చిన్నదేనండి, 2 ఇయర్స్ అప్పుడు మా పాపకి మేము వెళ్ళినప్పుడు. సో కొంచెం ఇబ్బంది పడ్డాం. వచ్చేటప్పుడు మా పాపకి వెళ్దాం మా పాపకి వచ్చేటప్పుడు అక్కడ ఫుడ్ ఎలర్జీ, ఫుడ్ పడలేదండి. అక్కడ ఇడ్లీ తినడం వల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఫీవర్ వచ్చి వాంతులు అయిపోయాయండి. వచ్చేటప్పుడు ఫుల్ ఫీవర్తో వచ్చింది. తిరుపతి మేము లక్షవారం బయలుదేరితే శుక్రవారం దర్శనం అయిందండి. శనివారం రిటర్న్ దిగామండి వైజాగ్ మళ్ళీని. సో సండే మా పాప బర్త్డే అండి, కానీ ఫుల్ ఫీవర్తో వచ్చింది కదండి. ఆ రోజు స్నానం కూడా చేయలేదండి. బర్త్డే రోజు ఫుల్ ఫీవర్ అనమాట. ఫీవర్ అస్సలు తగ్గలేదు. ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. అంటే అక్కడ తిన్న ఇడ్లీ, ట్రైన్లో తిన్న ఫుడ్ వల్ల తనకి పడలేదనమాట. సో అలాగ అయింది. వెళ్ళేటప్పుడు బాగానే అయిందండి జర్నీ అయితే. వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోయింది పాపతోటి. సో అదే అండి. సో మళ్ళీ వెళ్ళాలి, తిరుపతి అయితే వెళ్ళాలని ఉంది. చూడాలి ఆ స్వామివారు మళ్ళీ ఎప్పుడు మాకు దర్శన భాగ్యం ప్రసాదిస్తారో. సో చూడండి కోళ్ళు. ఎండ అయితే ఫుల్ కాస్తుందండి. 6:30కే మాకు కాసి ఎండ వచ్చేస్తుందండి బాగానా. ఒక్కోసారి మబ్బుగా ఉంటుంది, ఒక్కోసారి వస్తే బాగా బీభత్సంగా ఎండ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మాకైతే ఇంట్లోకి కూడా వస్తుంది ఇలా డోర్స్ అటు తీసి ఉంచితే. ఇదండి. అలాగే మా దోశలు రావట్లేదని ఇంతకుముందు బ్లాగ్లో షేర్ చేశాను కదండి, ఇప్పుడు అది దోశలు వస్తున్నాయండి. ఏటైందో తెలీదు. జస్ట్ నిన్న నైట్ మేము ఇంకా చల్లగా ఉంది క్లైమాక్ట్, ఇంక అన్నం వండడానికి టిఫిన్ చేసుకుందాం వచ్చేటప్పుడు దోశల రుబ్బు తెచ్చానండి. అట్లు రాకపోతే ఒకవేళ ఎవరినైనా అడిగి తీసుకుందాంలే మా పక్కింటి వాళ్ళు అనుకొని తెచ్చాను. ఒకసారి ఎగ్జాంపుల్ ఆనియన్ రాసి ఫస్ట్ వేసి చూశాను, దోశలు వస్తాయో చూద్దాం అనేసి. మన చక్క వచ్చాయండి దోశలు. మరి అదే వెరైటీ. ఎప్పుడు నేను దోశలు వేసిన ఆనియన్ రాస్తాయండి అట్లు రాకపోతే. ఈసారి మాత్రం అట్లు బాగానే వచ్చాయండి, మరి ఏటో తెలియట్లేదు మ్యాజిక్. సో పనిచేయదు, ఇంకో ఇచ్చేద్దాము, కొత్తగా కొనుక్కుందాం అనుకున్నాను. బాగానే పనిచేసింది. ఈసారి నుంచి అట్ల రుబ్బు కూడా వేయాలండి. సో అదే అండి వాటి బ్లాగ్. ఏదో అలాగా ఈ వారం రోజులు జరిగినవన్నీ మీకు షేర్ చేస్తాను. అలాగే ఈ మధ్య కూడా వీడియోస్ ఏం పెట్టట్లేదు కదండి, అంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి. నాకు ఎడిటింగ్ వీడియోస్ చేద్దామని ఉందండి, కాకపోతే నా మొబైల్లో అది ఇది లేదండి, అంటే ఎడిటింగ్ చేసే యాప్. అది కాకుండా నాకు కూడా ఎడిటింగ్ రాదండి. సో మా ఆయన ఏం చెప్పారంటే, నీకు 50 సబ్స్క్రైబర్స్ వస్తే నీకు మంచి మొబైల్ కొంటాను అండ్ ఎడిటింగ్ కూడా నేర్పిస్తాను కొని అని చెప్పారనమాట. సో 50 సబ్స్క్రైబర్స్ వచ్చేటట్టు చేసుకోవాలి నేను. సో అందువల్ల నేను ఏంటంటే ఇలాంటి షార్ట్ వీడియోస్ అని చేస్తాను. షార్ట్ వీడియోస్ ఏంటంటే ఎడిటింగ్ అవసరం లేదు కదండి,
అందుకని ఇలా చేస్తున్నాను. సో ప్లీజ్ మీరు ప్రతి ఒక్కరు చూసి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానండి. కుకింగ్ వీడియోస్ ఏంటి, కోళ్ళకి సంబంధించింది, అలాగే నా ఇంట్లో నేను చేసుకునే పనులు, నేను నేర్చుకునే విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. ఈ షార్ట్ వీడియోస్ ఏంటంటే కుకింగ్ వీడియో పెడదామన్నా సరే ఎక్కువ లెంత్ అవుతుంది కదండి, అందుకని పెట్టట్లేదు. సో మీరు తలుచుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏవైనా నన్ను అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఉంటానండి. ఇదండి ఇవాళ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.